అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నా ఊపిరి నువ్వే పార్ట్ 7 విందాం. దర్శన సిగ్గుపడుతూ సిద్ధు వైపు చూస్తుంటే సిద్ధుకు మైండ్ బ్లాక్ అయింది. అందుకే దర్శన వైపు పిచ్చి చూపులు చూస్తున్నాడు పిచ్చోళ్ళ. ఇంతలో పంతులు గారు, అమ్మా మీరు అడిగినట్టే వారంలో దివ్యమైన ముహూర్తం ఉంది. మీకు ఓకే అయితే ఆ ముహూర్తమే ఖాయం చేస్తాను అన్నాడు పంతులు లెక్కలు వేస్తూ. నువ్వు అంటే ఆ ముహూర్తం ఖాయం చేసేద్దనరా పార్వతీశం అంది తాయారు. పిల్లలు ఇంతగా ఇష్టపడుతున్నప్పుడు నేనెందుకు కాదనాలి, నాకు ఇష్టమే అన్నాడు అతను ఆనందంగా. శుభం అంటూ అదే ముహూర్తం ఖాయం చేయి పంతులు అంది తాయారు. సరే అమ్మా అంటూ ఆ ముహూర్తమే పెళ్లికి ఖాయం చేసి పెళ్లికి ముందు రోజు పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకును చేయడానికి ముహూర్తం పెట్టాడు పంతులు. అమ్మా రేపు ఉదయం 8:30 గోధుమ రాయి పెట్టుకుని పెళ్లి పనులు మొదలు పెట్టేయండి అన్నాడు ఆయన. సరే పంతులు అంటూ, ఒరే పార్వతీశం పెళ్ళి ఇంకో వారంలో ఉంది కాబట్టి మేమందరం ఈ వారం ఇక్కడే ఉండిపోతాం. రేపటి నుంచి పెళ్లికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు మొదలు పెడదాం. కార్డ్స్ నుంచి కళ్యాణ మండపం వరకు అన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటాను. ఏమంటావు అంది తాయారు. నువ్వే చూసుకుంటానంటే ఇంక నేనేమంటానత్తా, ఎగిరికంతేయడం తప్ప అన్నాడు పార్వతీశం ఆనందంగా. అంత పని చేసావు కనుక మోకాళ్ళ నొప్పి ఎక్కువ అవుతుంది అంది చలోక్తిగా తాయారు. దాంతో అందరూ నవ్వేశారు. అక్కడ తన మాట ఆలకించే నాదుడు లేక కోపంగా తన గదిలోకి వచ్చేసాడు సిద్ధు. సిద్ధు వెనకే దీపు వెళ్ళిపోయాడు. మంచం మీద కూర్చుని తాపీగా లాలీపాప్ చప్పరిస్తోంది దర్శన. దర్శన వైపు కోపంగా చూస్తున్నాడు సిద్ధు. సిద్ధు కోపాన్ని చూసి ఇప్పుడు ఏమవుతుందో అని భయపడుతున్నాడు దీపు. కానీ అదేం పట్టించుకోకుండా పీస్ఫుల్గా లాలీపాప్ చప్పరిస్తూ కూర్చునుంది దర్శి. బావా ఏమైందిరా, నా చెల్లి వైపు బల్లిగుడ్లు వేసుకుని బలంగా చూస్తున్నావు అన్నాడు దీపు. ఏమైందో దాన్నే అడుగు అన్నాడు దర్శన చూపిస్తూ. ఏమైంది చెల్లాయ్ అని అడిగాడు దీపు. ఏమో అన్నయ్య, ఏమైందో నాకేం తెలుసు, నీ ఫ్రెండ్నే అడుగు అంది అమాయకంగా చూస్తూ. చూడు చేసిందంతా చేసేసి నంగనాచిలా ఏమైందో నాకు తెలియదంటోంది ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి లాలీపాప్ తింటూ అన్నాడు సిద్ధు కోపంగా చూస్తూ. సిద్ధు చూపులకు కనుక పవరుండుంటే ఆ చూపులకి దర్శన మాడి మసైపోయి ఉండేది. అప్పా తనకు తెలియదంటోంది కదరా, నువ్వే చెప్పి ఏమైందో అన్నాడు దీపు చిరాక్క. అంది దర్శన. ఏంట్రా చెప్పేది, ఎన్నిసార్లు దానికి అర్థమైనట్టు చెప్తున్నాను, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, నేను చెప్పినా వాళ్ళు నా మాట వినరు, అందుకే నువ్వే నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్పని. కానీ నీ చెల్లి గుడ్ల గోబల ఇంతంత గుడ్లు వేసుకుని చూసి సరే అని బర్రెలా నా ముందు బుర్రూపు వెళ్ళి వాళ్ళ ముందు మాత్రం నేను పెళ్లికి ఆగలేకపోతున్నాను, తొందరగా ముహూర్తం పెట్టమని అని చెప్పింది అన్నాడు కళ్ళు చిన్నవి చేసి కోపంగా చూస్తూ. ఆ మాటలకి దీపు ఎవరికి ఏం చెప్పాలో తెలియక పిచ్చి చూపులు చూస్తుంటే, అన్నయ్య నువ్వు ఒకసారి బయటకు వెళ్ళు అంది దర్శి. దాంతో ఎందుకని అడగకుండానే అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు దీపు. దీపు బయటకు వెళ్ళిపోయాక మంచం మీద కూర్చున్నది కాస్త కిందకి దిగి ఓణీని బొట్లో దోపుకొని కన్నింగ్ ఫేస్ పెట్టి లాలీపాప్ నోట్లో అటు ఇటు కదిలిస్తూ సిద్ధు వైపుకి వస్తుంటే సిద్ధు దర్శన్ను చూస్తూ వెనక్కి వెళ్తూ, ఏమైంది అలా చూస్తున్నావు, కాశ్మీర పట్టిన కన్నిదయ్యంలా అన్నాడు కంగారు పడుతూ. కానీ దర్శన ఏం మాట్లాడకుండా అలాగే చూపును మెయింటైన్ చేస్తూ వెనక్కి వెళ్తూ సిద్ధును గోడకు లాక్ చేసి ఒక చేత్తో లాలీపాప్ తీసి పట్టుకుని, ఏమంటున్నారండి, మీ మాట వినలేదనా అంది అమాయకంగా ఫేస్ పెట్టుకుని. హుసే నీలో ఇన్ని కళలున్నాయా, ఇప్పటిదాకా రౌడీ రంగమ్మలా చూపు చూస్తూ ఇప్పుడేమో భక్త సబర్ లెవెల్లో చూపు చూస్తూ ఏం నటిస్తున్నావే అని తన మనసులో అనుకుని, అవును నేను చెప్పమన్నట్టు కాకుండా నీకు నచ్చినట్టుగా చెప్పావుగా అన్నాడు ఉక్రోషంగా. దాంతో దర్శన, రామరామ ఎంత మాట అంటున్నారండి, ముందు నేను కూడా మీరు చెప్పమన్నట్టు చెప్దామని అనుకున్నాను, కానీ నిన్న మీరు చేసిన పనికి నా చిట్టి మనసు గది తప్పింది, దానితో నాకు మతి తప్పింది, మీపై మనసు అయ్యింది, అందుకే మీతో పెళ్లికి ముహూర్తాలు పెట్టించమని చెప్పాను తప్ప అంది కళ్ళల్లో ప్రేమ నింపుకుని.
అస్సలు తప్పు కాదు అన్నాడు సిద్ధు దర్శన ఊపిరి తను అల్లుకుంటూ ఉంటే మైమరుస్తూ. కదా అంది కళ్ళు టపటపలాడిస్తూ. దాంతో ఒక్కసారిగా దర్శన ఊపిరి నుంచి తప్పించుకొని, తప్పే, నాకు ఇష్టం లేకుండా నువ్వు నా భార్య అవ్వడం తప్పే అన్నాడు గోడ నుంచి ముందుకు జరుగుతూ. దర్శన సిద్ధు మీద ఆల్మోస్ట్ పడిపోతూ, అలా అంటే ఎలా సిద్ధు గారు, నా మీద ఇష్టం లేనప్పుడు నన్ను ఎందుకు పట్టుకున్నారు, ముద్దెందుకు పెట్టుకున్నారు అంది సిద్ధు మొహంపై మొహం పెడుతూ. దర్శనతో దగ్గరగా ఉండేసరికి ఆమె గులాబీ రంగు పెదవులు తన పెదాలకి మరింత దగ్గరగా ఉన్నాయి. వాటిని చూస్తూ తను కంట్రోల్ చేసుకుంటూ, అది నిన్నెందుకు అలా జరిగిపోయింది, అంతేగాని నాకు నువ్వంటే ఇష్టం లేదు, నేను పెళ్లి చేసుకోను అన్నాడు ముఖాన్ని పక్కకు తిప్పుకొని. కానీ నేను మిమ్మల్నే ఇష్టపడుతున్నాను, మిమ్మల్నే పెళ్లి చేసుకుంటాను అంది దర్శన ముద్దుగా చూస్తూ. హుసే, నువ్వు మరీ ఇంత దగ్గరగా ఉండకు అండ్ ఆ లుక్స్ మార్చు, తట్టుకోలేక చచ్చిపోతున్నాను ఇక్కడ అన్నాడు తన మీద ఉన్న దర్శనను వెనక్కి తోస్తూ. ఎవరు మిమ్మల్ని తట్టుకోమని చెప్పారు, మీకు నచ్చింది చేసుకోండి, నేను ఆపితే కదా అంది మత్తుగా చూస్తూ. అమ్మా తల్లి, ఒక్కసారిలా తట్టుకోలేకపోయినందుకే ఇప్పటికీ ఏడుస్తున్నాను, మళ్ళీ ఏడ్చే ఓపిక నాకు లేదు అన్నాడు చిరాగ్గా ఫేస్ పెట్టుకుని. దాంతో సిద్ధుని దూరంగా జరిగి, ఏమన్నారు అని అడిగింది. అది అదే నిన్ను ఇలా తట్టుకోలేక నేను కిస్ చేశాను కదా, ఆ విషయం గురించి అంటున్నాను అన్నాడు కవర్ చేసుకుంటూ. దాంతో దర్శన సిద్ధునే చూస్తూ, ఈ పెళ్ళి ఆపడానికి ఒకే ఒక కరెక్ట్ రీజన్ చెప్పండి అంది. దాంతో సిద్ధు అని ఆలోచించి, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. అబ్బచ్చా, సరే, ఆ అమ్మాయి ఎవరు అంది. తెలీదు అన్నాడు. సరే తెలీదు, ఓకే, మరి అమ్మాయి ఎక్కడుంటుంది? తెలీదు. ఎలా ఉంటుంది? తెలీదు. ఎలా ఉంటుందో తెలీదు, ఎక్కడుంటుందో తెలీదు, ఎవరో తెలీదు, కనీసం పేరైనా తెలుసా, అది కూడా తెలీదు కదా అంటూ సిద్ధు చొక్కా పట్టుకుని మీదకు లాక్కొని, నా నుండి తప్పించుకోవడానికి ఎన్ని నాటకాలు ఆడుతున్నావయ్యా మగడా, నువ్వెన్ని నాటకాలు ఆడినా నా నుంచి తప్పించుకుని పోలేవు, ఈ జన్మకు నేనే నీయాలి, నా మెడలోనే నువ్వు కట్టేది తాళి, అర్థమైందా? వారం రోజుల్లో మన పెళ్లి తర్వాత శోభనం, మెంటల్గా ఫిక్స్ అయిపో, అంతవరకు ఇది ఉంచుకో అంటూ సిద్ధు బుగ్గ మీద కిస్ చేసి అతన్ని వదిలి అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయింది. అంతవరకు హిప్నటైజ్ చేసినట్టుగా బిగిసిపోయిన సిద్ధు దర్శన పెట్టిన ముద్దుకి లోకంలోకి వచ్చి, ఇదేంటిది ఇంత గట్టిగా ఫిక్స్ అయింది, ఇప్పుడు ఈ పెళ్ళిని ఆపడం ఎలా అనుకున్నాడు బుగ్గను తడుముకుంటూ. నీ పేరు చెప్పడం లేదు, కనీసం నీ ఊరైనా చెప్పు అన్నాడు ఆమె వీపు మీద ఉన్న కుర్రలను పక్కకు తీసి వీపును ముద్దు పెట్టుకుంటూ. నా ఊరు, ఊరితో నీకేంటి పని, నేనున్నది నీతోనేగా అంద తన గుండెలో హత్తుకుని ఊపిరాడనివ్వకుండా చేస్తూ. కాసేపటి తర్వాత ఆమె ఎదపే సేద తీరుతూ, మనం ఎప్పుడు ఇలాగే ఉండాలి అన్నాడు ఆమె చేతివేళ్లలోకి తన చేతివేళ్లను పోనిస్తూ. అంది. అంతలోనే ఒకే పక్క మీద ఒకే దుప్పట్లో ఉన్న ఆమె అతనికి అందనంత దూరంలో నిలబడి ఉండి, నన్ను పట్టుకోవా అన్నట్టుగా చేతులు చాసి చూస్తోంది బేలగా. ఒక్కసారిగా మాయా అని గట్టిగా అరుస్తూ నిద్రలో నుండి ఉలిక్కిపడి లేచాడు సిద్ధు. సిద్ధు లేచేసరికి ఏవో మంత్రాలవి వినపడుతున్నాయి. ఇంత పొద్దున్నే మంత్రాలు వినపడుతున్నాయి, ఇంకా వీడెక్కడికి పోయాడు అనుకుంటూ చెప్పులు వేసుకుని ఆవలింతలు వస్తుంటే కింద హాల్లోకి వెళ్ళడానికి మెట్లు దిగుతున్నాడు సిద్ధు. ఇంతలో తనకి ఎదురొచ్చింది బిందు. ఎదురొచ్చిన బిందు నాపి, ఏమైంది, ఏం జరుగుతుంది కింద అని అడిగాడు. గోధుమరాయి తీస్తున్నారు అన్నది బిందు. ఏంటి, గోధుమల్లో నుండి రాళ్ళు తీయడానికి ఇలా రెడీ అయి పూజలు చేయాలా అన్నాడు ఆశ్చర్యంగా. సిద్ధు మాటలకు బిందు పకపకా నవ్వుతూ, అక్కడ గోధుమల్లో రాళ్ళు బియ్యంలో పురుగులు తీయడం లేదు, మీ పెళ్లికి ఏర్పాట్లు చేయడానికి మొదటి పని ప్రారంభిస్తున్నారు అంది. ఓహో అంటూ, ఏంటి అన్నాడు గట్టిగా. ఏమైంది బావా అలా అరిచావు, ఇంకా 5 రోజుల్లో మీ పెళ్ళుంది, మరి పనులు మొదలు పెట్టాలి కదా. కార్డ్స్ కోసం దీపు అన్నయ్య మావయ్య వెళ్ళారు, మీరు లేస్తే మీకు చెప్పమని చెప్పాడు దీపు అన్నయ్య అంది బిందు.
ఓహో, వీడు కూడా వాళ్ళతో చేతులు కలిపేశాడా? మిత్రద్రోహి. వచ్చాక చెప్తాను వాడి పని అనుకుంటూ మళ్ళీ పైకి మెట్లెక్కుతూ ఉంటే బ్లౌజ్కి బ్యాక్ హుక్ పెట్టుకోలేక అవస్థపడుతూ బిందు బిందు అని పిలుస్తూ బయటకు వచ్చింది దర్శన. అప్పుడే తలకి స్నానం చేసి తడి జుట్టును తుడవకుండా వదిలేసినట్టుగా ఉంది. అందుకే జుట్టు నుండి ఇంకా నీటి చుక్కలు కిందకు జారుతూ నడుమును చేరాయి. ఉదయకాలపు సూర్యుడి వెలుగుల్లో ఆ నీటి బిందువులు ముత్యాల్లా మెలమెలా మెరుస్తున్నాయి. సన్నడి నడుము మీద నీటి చుక్కలు సిద్ధు కళను మ్యాజిక్ చేస్తున్నాయి. దాంతో సిద్ధు అటే చూస్తూ ఉండిపోయాడు. ఆ నీటి చుక్కలు నడుము మీద నుండి కిందకి జారుతుంటే సిద్ధు కుటకలు మింగుతూ దర్శన్నే చూస్తున్నాడు. ఇంతలో సిద్ధుని అతని చూపును చూసి నడుము మీద చీర కొంగును సర్దుకుని కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ఉంది దర్శన అతని వైపే. దర్శన తన చూస్తుండడంతో తడబడుతూ చూపు మరల్చుకుని తన గదిలోకి వెళ్ళిపోయాడు సిద్ధు. దర్శన చిన్నగా నవ్వుకుని వీడితో కాసేపు ఆడుకుందాం అని తన మనసులో అనుకుని సిద్ధు గదిలోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసింది. డోర్ క్లోజ్ అయిన సౌండ్కి అటువైపు తిరిగి చూశాడు సిద్ధు. డోర్ క్లోజ్ చేసి డోర్ దగ్గర నిలబడి తన్నే చూస్తున్న దర్శన్ని చూసి ఏంటి ఇలా నా రూంలోకి వచ్చావు అన్నాడు చిరాగ్గా. అబ్బా, ఇంతవరకు చూసినంత చూసి ఇప్పుడు ఏం తెలియనట్టు చిరాకు పడుతున్నాడు. వీడు మామూలోడు కాదు అనుకుంటూ అది బ్లాక్ హుక్ పెడతావేమో అని అంది కొంటిగా చూస్తూ. ఏంటే, నీకు నేను ఎలా కనిపిస్తున్నాను? బ్లౌజ్లకి హుక్కులు కొబ్బరికి పెంకులు తీసేవాళ్ళ కనపడుతున్నానా అన్నాడు విసుగ్గా. నాకు కాబోయే మొగుళ్ళ కనపడుతున్నావు అంది వస్తున్నావు ఆపుకుంటూ. అయితే వెళ్ళి ఐ స్పెషలిస్ట్ని కలువు అన్నాడు చిరాగ్గా ఫేస్ పెట్టి. సరే, ముందు వాడిని కలవడానికి వెళ్ళాలంటే బ్లౌజ్కి హుక్ పెట్టుకోవాలి కదా, సో హుక్ పెట్టు అంది వెనక్కి తిరిగి. హే పోవే తింగరి అన్నాడు అటుగా తిరిగి. ఓహో పోవాలా, సరే పోతానుండు అని చీరను చిందరవందర చేసుకుంటోంది దర్శి. దర్శి ఇంకా గదిలోనే ఉండడంతో వెనక్కి తిరిగి చూసిన సిద్ధు ఇదేంటే బయటకు పొమ్మంటే ఇలా చీరను చిందరవందర చేసుకుంటున్నావు, ఎందుకే అని అడిగాడు సిద్ధు. ఎందుకా, ఇలా నేరుగా కిందకి వెళ్ళి నేను స్నానం చేసి రాగానే ముద్దుగా ఉన్నానని నాకు ముద్దిస్తానని చెప్పి నేను ఇలా చేశావని అమ్మమ్మ వాళ్ళకి చెప్పడానికి అందు కళ్ళు తిప్పుతూ. సే ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావే దొంగమొహం దానా అన్నాడు భయంగా చూస్తూ. నాది దొంగమొహం కాదు, నీదే దొంగమొహం, అందుకే దొంగలా వచ్చి నా మనసు దోచుకుపోయావు అంది ముద్దుగా చూస్తూ. ఇదొక్కడే తక్కువ నా ముఖానికి, తిరుగు హుక్ పెడతాను అన్నాడు ముందుకు వెళ్ళి. అది అలా రా దారికి అని నవ్వుకుంటూ వెనక్కి తిరిగింది దర్శన. అది బోట్ నెక్ బ్లౌజ్ అవ్వడం వల్ల వీపు ఏమీ కనపడడం లేదు, జస్ట్ పైన హుక్ పెట్టాడు అంతే. ఇప్పుడు ఓకేనా, దయచేయి అన్నాడు బయటే చేయి చూపుతూ. దాంతో దర్శన థ్యాంక్స్ అంటూ సిద్ధు బుగ్గను ముద్దాడి బయటకు పారిపోయింది. దీనికి చాలా సెగలున్నాయి, గంటకో రూపం చూపెడుతోంది రాక్షసి అనుకుంటూ స్నానానికి వెళ్ళిపోయాడు సిద్ధు. మన తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.